స్నానం చేయడానికి వెళ్తున్నాను. నేను చెప్పేంత వరకు ఎవరిని లోపలికి అనుమతించకు. ఆటల్లో 10 మర్చిపోవు కదా? లేదమ్మా, మీరేమి చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, ఎవరు నీవు? నేను గౌరీ పుత్రుడను. నేను మాకు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తున్నా. తప్పుకో బాలక, ఆయన పరమశివుడు. నీ కమ్ములు చూసి నేను భయపడను జంతు. నా దారికి ఎందుకు అడ్డుగా నిల్చున్నావు? అమ్మ ఆజ్ఞాపించే వరకు నేను ఎవరి లోపలికి వెళ్ళనివ్వను. గౌరీపుత్రుడవా, ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నే గౌరీపతి శివశంకరుడను. ధ్యానం నుండి తిరిగి వస్తున్నాను. ద్వారం నుండి అడ్డు తప్పుకో. కుదరదు. చూడు బాలుడా, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేదంటే పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. పరిణామం ఏదైనా నాకు వర్తించదు. ఈ బాలుడు ఎంత మొండివాడు. అమ్మకు ఇచ్చిన మాట ఎలా నేను తప్పుకోను. స్వామి, ఇక మీ దేవతలంతా మౌనంగా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఆ మాయకపు బాలుడిపై జాలి రాలేదా? ఈ చిన్న పిల్లాన్ని ఓడించడం అంత అవసరమా? ఇక మీ కోపం చల్లారిందా? ఇంకా నా ప్రాణం కూడా కావాలా? నాకు నా పుత్రుడు ఎలాగైనా ప్రాణంతో కావాలి. మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే. నాకు న్యాయం కావాలి. నా పుత్రుడు నిర్దోషి. వాడు నా ఆజ్ఞ పాటించాడు. ఇది అసంభవం. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడిలో తల మొండెం నుండి వేరుపడిన తర్వాత తిరిగి అతికించడం అసాధ్యం. అది జరగని పని. అలా అయితే ఒక ఉపాయం ఉంది పరమేశ్వర. ఎవరైనా వేరే బాలుడి తల తెచ్చి అతికించడమే. మీరు మీ గణాలకు ఆదేశాలు ఇవ్వండి శివుడా. ఎవరక్కడ? త్వరగా వెళ్ళి ఉత్తర దిశాన పడుకొని ఉన్న ఏ ప్రాణి అయినా ఏ బాలుడినైనా తీసుకురండి. Subscribe.